ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని ఓ సామెత ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పరిస్థితి. ఓ పక్కన బయట ప్రపంచమంతా ఏమనుకున్నా సరే నిర్మోహమాటంగా హమాస్ మీద దాడులు చేస్తున్నాడు. ఎడతెరిపి లేని దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ విజయమే సాధిస్తున్నారు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు ఉత్తుత్తి స్టేట్మెంట్లు ఇస్తున్నా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వెనకాల నిలబడుతున్నారు. అదే సందర్భంలో దాడులు ఉధృతంగా సాగుతూ ఉండటంతో బెత్తరపోతున్నటువంటి పరిస్థితి అయితే తీవ్రవాదులది అవుతుంది. కానీ ఇంట్లో మాత్రం పెద్ద సమస్య కూర్చుంది. వేలాది మందిని చంపవతల పడేశారు ఇక్కడ. హౌతీ తీవ్రవాదులకి కానీ లేకపోతే హమాస్ తీవ్రవాదులు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఆ హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి 150 మంది 140 మందినో రక్షించి తీసుకొస్తావా లేదా అంటూ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఆందోళనలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి డిఫెన్స్ కార్యాలయం ముట్టడి, చివరికి రక్షణ రంగాన్ని పని చెయ్యనివ్వనంతటి స్థాయికి వచ్చింది. ఇదో రకంగా దేశద్రోహం. 140 మంది కోసం మొత్తం దేశాన్ని నాశనం చేయాలంటే కుదరదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్ట్రాంగ్గానే ఉన్నాడు. కానీ అతన్ని వెంటపడి వేధిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది.